మత్తయి సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందునిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడగగా, ఆయన, మీ హృదయము కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి యొక్కతను పెళ్లి చేసుకొనివాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకొనివాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో ననెను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాట అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులను పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులునుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు ఆ చిన్నపిల్లలను ఆటంకపరచక, వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి, వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవులలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అప్పుడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియే అన్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిబెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు సాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. మొదటివారు
అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. తప్పులుంటే క్షమించండి. కామెంట్ చేయండి. చదివిన వచనాలలోని మంచిని తీసుకోండి. మీ ఆత్మలను రక్షించుకోండి. ఇతరుల ఆత్మలను రక్షించండి. దేవుని దగ్గరికి చేరండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.